నా ట్రేడింగ్ సెటప్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా, మై డే ట్రేడింగ్ సెటప్ అని. ఆ స్ట్రాటజీ ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ స్ట్రాటజీ వీడియో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ స్ట్రాటజీ ఇండికేటర్స్ ఏం ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం, ఏం అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నామో ఈ వీడియోలో కూడా చెప్తాను. మళ్ళీ మీరు ఒకసారి కావాలంటే ఈ వీడియో చూడొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ఈ మాన్యువల్ ట్రేడింగ్స్ కాకుండా, అడ్వాన్స్ ఇండికేటర్ మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాకుండా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం. మీకు వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఇండియాలో ఆల్గో ప్లాట్ఫామ్కి ఆల్గో ఆర్ రోబో ప్లాట్ఫామ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో ఆల్గో మనకి ట్రేట్రాన్ అనేది చాలా ఫేమస్. సో ట్రేట్రాన్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి మనీ అవసరం లేదు. ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీలో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. మిగతా 8 స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ చేస్తున్నారు, మీకు పేపర్ ట్రేడింగ్ ఆల్రెడీ అయిపోయింది, మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైనా లింక్ ఎన్జిఎల్ ఫైర్ సోర్స్ ఎలిజిబుల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ట్రేట్రాన్ 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఈరోజు మన స్ట్రాటజీ, మాన్యువల్ స్ట్రాటజీ, నా డే ట్రేడింగ్ సెటప్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదన్నమాట, ఈ వీడియో చూడండి. సో ఇది నా ట్రేడింగ్ సెటప్. సో ఇక్కడ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేసిన సెటప్ అన్నమాట. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ ఈ రోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో మీకు ఇప్పుడు చూపెడతాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీద చూపెడుతున్నాను ఫ్రెండ్స్. గో చాటింగ్ అనేది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ. మనకు అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకు అడ్వాన్స్ అంటే మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేసుకోవడానికి చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అనేది మనకు క్లియర్గా చూపెడుతుంది అనమాట. సో అటువంటి ఇండికేటర్స్ మనకు ఓన్లీ గో చాటింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చెప్పబోయే స్ట్రాటజీ కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఉంటుంది. ఇవి వచ్చేసరికి మీరు మంత్లీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయదు ఫ్రెండ్స్. గో చాటింగ్ వాళ్ళు నియర్లీ మంత్లీ వచ్చేసరికి అరౌండ్ 800-1200 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఛార్జ్ చేస్తున్న మనకి మీకు అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు, మరియు పేపర్ ట్రేడ్ ఆప్షన్. సో ఇందులో కూడా మీరు పేపర్ ట్రేడ్ చేయొచ్చు. గో చాటింగ్ ఈ స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవడానికి రియల్ టైం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇందులో కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్వాన్స్ ఇండికేటర్స్తో కలిపి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనకి డేటా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాను గో చాటింగ్ మీద, కావాలంటే మీరు చూడొచ్చు. సో మన స్ట్రాటజీ సెటప్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. మన స్ట్రాటజీ సెటప్ వచ్చేసరికి ఇలా ఉంది. సో ఒకసారి చూడండి, ఇది నిఫ్టీ. సో నేను ఆల్రెడీ మన స్ట్రాటజీ వచ్చేసరికి నిఫ్టీ ఫ్యూచర్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో చేసేవారు ఫ్యూచర్స్లో చూడమని చెప్తున్నాను. ఎందుకు ఫ్యూచర్స్ నేను సెట్ చేసుకుంటున్నానంటే, మన లైవ్ డేటా కోసం మనకి వాల్యూమ్స్ అనేది కావాలి. స్పాట్ చార్ట్లో మనకు వాల్యూమ్స్ అనేది ఉండదు కాబట్టి, లైవ్ డేటా కావాలంటే మనకు వాల్యూమ్స్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేసుకున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్లో ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి వీవ్యాప్. సో వీవ్యాప్ ఇండికేటర్ కావాలంటే కూడా మనకి ఫ్యూచర్స్ చార్ట్లో, స్పాట్ చార్ట్లో మనకి వీవ్యాప్ ఇండికేటర్ అనేది ఉండదు కాబట్టి మనము ఇది వచ్చేసరికి ఫ్యూచర్స్ చార్ట్లో చూస్తున్నాం. వీవ్యాప్ అనేది మీకు అందరికీ జనరల్గా తెలిసిన ఇండికేటర్. ఈ ఇండికేటర్తో మీరు క్లియర్గా మార్కెట్ ట్రెండ్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఏం థింక్ చేస్తాం, వీవ్యాప్ కంటే ఏవో ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని, బిలో ఉంటే మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటుందని. సో ఈ వీవ్యాప్ అనేది జనరల్ ఇండికేటర్. సో మనం ఇక్కడ యూజ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్ వచ్చేసరికి వెలాసిటీ మ్యాట్రిక్స్ అనేది, ఇది కూడా ఒక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్. డెల్టా బార్స్ ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్. ఆసమ్ ఆసిలేటర్ ఇది కూడా చాలామందికి జనరల్గా ఉంటుంది. సో ఇది కూడా నాకు మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి ఆసమ్ ఆసిలేటర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది
ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్. సో ఇదొక ఇండికేటరు, ఈ డెల్టా బార్స్ అండ్ వెలాసిటీ మ్యాట్రిక్స్. సో ఈ స్ట్రాటజీతోటే మీకు ప్రీవియస్ చెప్పాను. ఫస్ట్ ఈ స్ట్రాటజీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, సో కొత్తగా చూసే వాళ్ళు ఈ స్ట్రాటజీ ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, ఈ డెల్టా బార్స్ లైన్ అనేది ఏంటంటే లైవ్ మార్కెట్లో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్, ఈ బ్లూ లైన్ అనేది డెల్టా బార్స్ లైన్ అనమాట. బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ మనకి ఇక్కడ ఎల్లో లైన్ కనపడుతుంది, 20 మూవింగ్ యావరేజ్ ఎబో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఎబో ఈ లైన్ ఉంటేనేమో క్లియర్గా మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుందని, ఈ బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్ 20 మూవింగ్ యావరేజ్ కంటే బిలో లైన్ ఉంటేనే మనకి మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ ఉంటుందని. ఇది బై డిఫాల్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఒకసారి మళ్ళీ సెట్ చేసి చూపెడతాను. ఎవరైనా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఎలా సెట్ చేసుకోవాలో బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డెల్టా బార్స్ యాడ్ చేసుకోగానే బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. సో మీకు ఇది ఏం చెప్తుందంటే ప్రతి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ నేను సెలెక్ట్ చేసుకుంది, ప్రతి 5 నిమిషాల క్యాండిల్లో బై ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి మనకి చూపెడుతుంది. సో ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి, ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో లైవ్ డేటాతో కూడిన ఆర్డర్స్. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ సెలెక్ట్ చేసుకొని నేను ఏంటంటే నాకు ట్రెండ్ తెలుసుకోవడానికి, క్లియర్ లైవ్ ట్రెండ్ తెలుసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుందో మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి నా జనరల్ ఇక్కడ ఇండికేటర్ వచ్చేసరికి ఈరోజు మార్కెటే చూద్దాం. సో ఇది 10th కదా ఈరోజు మార్కెట్ క్లియర్గా వీవ్యాప్ అబోవ్ వెళ్ళింది ఈ ఏరియాలో. ఈరోజు మార్కెటే చూడండి, ఈరోజు మార్కెటే మీకు చెప్తా ఉన్నాను కదా. సో ఎబోవ్ వెళ్ళింది, క్యాండిల్ ఎబోవ్ క్లోజ్ అయింది, వీవ్యాప్ కంటే ఎబోవ్. నాకు ఇక్కడ కూడా ఇండికేషన్ ఇచ్చింది, ఈ ఏరియాలో కూడా మూవింగ్ యావరేజ్ కంటే ఎబోవ్ డెల్టా బార్స్ లైన్ ఎబోవ్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా ఇండికేషన్ ఇచ్చింది. ఇక్కడ కూడా మనకి ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, వెలాసిటీ ఇండికేటర్ అనేది ఏంటంటే ఇట్లా ఫ్లాట్గా ఉంటేనేమో మార్కెట్లో మూవ్మెంట్ లేనట్టు, ఇట్లా ఒక్కసారి క్యాండిల్స్ స్పైక్ అయినాయంటే, ఒక్కసారి ఇంక్రీజ్ అయినాయంటే మార్కెట్లో వాలటాలిటీ ఇంక్రీజ్. ఇది ఇలా ఇంక్రీజ్ అయిందంటే డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్. మనకి వెలాసిటీ అంటే మార్కెట్లో మూమెంట్ ఉందన్నట్టు, ఇలా స్పైక్స్ ఒక్కసారి ఇంక్రీజ్ అవుతున్నాయి మార్కెట్లో అప్ ట్రెండ్ ఆరా డౌన్ ట్రెండ్ ఏదో ట్రెండ్ అనేది చూపెడుతుంది అనమాట ఈ వెలాసిటీ ఇండికేటర్. ఇది వచ్చేసరికి మనకి ఆసమ్ ఆసిలేటర్ అనేది మనకి పాజిటివ్ ట్రెండ్ ఉందా నెగిటివ్ ట్రెండ్ ఉందా అనేది చూపెడుతుంది. ఇది పాజిటివ్ ట్రెండ్ ఇక్కడ క్లియర్గా ఈ జోన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆ డెల్టా బార్స్ ఎబో లైన్ ఇచ్చింది, అండ్ ఆల్సో ఇక్కడ కూడా మార్కెట్ చూడండి ఈ ఏరియాలో వీవ్యాప్ ఎబో ఉంది. అండ్ ఆల్సో ఈ జోన్లో కూడా ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనమాట, ఇండికేటర్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో ఇది మనకి ఏం చెప్తుందంటే లైవ్ మార్కెట్లో ఈ గ్రీన్గా కనపడేది మార్కెట్ సెల్లర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా దీనికి సంబంధించింది. ఇది బిగ్ కాన్సెప్ట్, మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ తెలుసుకోండి. ఇక్కడ గ్రీన్గా అనేది మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఈ రెడ్ అనేది మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. బండ గుర్తుకు ఇది ఒకటే పెట్టుకోండి మైండ్లో, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి. సో ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్స్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. అండ్ ఆల్సో అందుకే మార్కెట్ మూవ్మెంట్ చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది. ఈ జోన్ రాగానే ఈ ఏరియాలో ఒకసారి గమనించండి మీరు, వీళ్ళు మార్కెట్ సెల్లర్స్ ఆల్రెడీ గ్రీన్గా చెప్పానుగా, మార్కెట్ సెల్లర్స్ కంపేర్ టు మార్కెట్ బయర్స్ కంటే, ఈ రెడ్ మార్కెట్ బయర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ పడిపోయింది. సో ఇలా సో మార్కెట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఏంటంటే ఎక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే మార్కెట్ సపోర్ట్ జోన్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో ఇది నిఫ్టీ కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇట్లా సపోర్ట్ జోన్, ఈ జోన్లో చూడండి 7 మార్కెట్ సెల్లర్స్ కంటే 14.52 మిలియన్ మార్కెట్ బయర్స్ ఎక్కువ, అందుకే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈ ఏరియాలో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఓకేనా, 22,000 దగ్గర. సో ఇలా లైవ్ డేటా ఇండికేటర్, ఇది ఒక లైవ్ డేటా ఇండికేటర్, ఈ డెల్టా బార్స్ అనేది అండ్ ఆల్సో వెలాసిటీ ఇండికేటర్ ఇది. సో ఈరోజు పెర్ఫార్మెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఓకేనా, మనం ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చిందంటే ఇక్కడ తీసుకున్నామంటే 22,500 నుంచి 22,130 నుంచి అరౌండ్ 70 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో మనకు క్లియర్ సిగ్నల్ ఇవ్వలేదు, ఇక్కడైనా చూడొచ్చు. సో ఇక్కడ ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ ఇచ్చింది చూడండి, డెల్టా బార్స్ లైన్ కంటే ముందు కింద ఇక్కడ ఇచ్చింది, వీవ్యాప్ కంటే బిలో ఇచ్చింది. అండ్ ఆల్సో మనకు క్లియర్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్సే ఎక్కువ కనపడుతున్నారు మార్కెట్ బయర్స్ కంటే. ఇక్కడికి వచ్చింది, ఈ జోన్లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఫ్లాట్గా మూవ్ అయింది. మీరు అంతకుముందు రోజు కూడా గమనించవచ్చు, ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో
వివెప్ లైన్ కంటే బిలో ఉంది, డెల్టా బార్స్ లైన్ కంటే మనకి మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఉంది. ఇక్కడ ట్రెండ్ కూడా ఆసిలేటర్ ఆసంలో కూడా బిలో ఉంది, నెగిటివ్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డేటా చూస్తే మార్కెట్ సెల్లర్సే ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ఒకసారి గమనిస్తే మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్సే ఇవి వచ్చేసరికి లైవ్లో చూపెడుతుంది ఫ్రెండ్స్ ఈ డేటా. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ ఈ స్ట్రాటజీ ఇవి వచ్చేసరికి లైవ్లో డేటా చూపెడతలేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి వీళ్ళ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ లైవ్ డేటా చూపెడుతుంది, లేకపోతే లైవ్ డేటా అనేది చూపెట్టదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన స్ట్రాటజీస్ కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్ చేసి మీకంటే ఎక్యురసీ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి ఈరోజు పెర్ఫార్మెన్స్ ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు తెలిసే ఉంటాయి కదా, కింద వీడియో డిస్క్రిప్షన్లో. ఇవే అనమాట, ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ గో చాటింగ్లో కూడా అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు కొన్ని స్పెసిఫిక్ 1 or 2 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇప్పుడు నేను ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ చూపెడతాను. ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపెడతాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనకి -1172 దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్. ఈరోజు క్లోజింగ్ చూస్తే -1172 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అందులో వచ్చేసరికి మనకి మేజర్ ఈరోజు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. నిఫ్టీ బ్రేక్అవుట్ ఇది నిన్నటి క్లోజింగే, సో ఈరోజు తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మనకి 10th మే ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది. సో ఒక ఆర్డర్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంది. అండ్ ఇది కూడా చూస్తే మనకి 10th మే బ్యాంక్ నిఫ్టీలో. ఓకే ఒకసారి చూద్దాం. 10th మే బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని ఆర్డర్స్ తీసుకుందా. 10th మే ఓకే. మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉంది కాబట్టి మనకి రిజల్ట్స్ ఈ విధంగా 4 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి, 2 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీలో కూడా మనకి ఒక ఆర్డర్ తీసుకుంది, ఎస్ఎల్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ నిఫ్టీలో 9th ఓకే. టెన్త్ ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది, 350 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం. 9th మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏం ఆర్డర్స్ తీసుకోలేదు, నిన్ననే తీసుకుంది. సో ఓవరాల్గా ఇక్కడ -1142, మిగతా స్ట్రాటజీస్లో వచ్చేసరికి అరౌండ్ 350 రూపీస్ నెగిటివ్ సైడ్. ఓవరాల్గా ఈరోజు మనకు 1500 నెగిటివ్ సైడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మాత్రం ఈరోజు ఆర్డర్స్ తీసుకోలేదు. సో మన స్ట్రాటజీస్ కూడా ఆల్గో స్ట్రాటజీస్ కూడా చెప్పాను కదా, బ్రేక్అవుట్ బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ ఎలా ఉంటాయి కండిషన్స్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఉంటేనే ఆర్డర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఎందులో. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ
ఒకరోజు 2 రోజులు లేదా వారం లేదా నెల 2 రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ కూడా మీరు గో చాటింగ్లో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడింగ్ చేసుకొని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.